చూశారు. నా పిక్చర్లో మీరే విలన్, నాకు యాక్టింగ్ రాదు, నైనా అంటే కూడా వినలేదు, నీవే విలన్ కన్ఫామ్, రానా హీరో కన్ఫామ్, మాటలు లేవు అనేసి కనీసం ఒక 3 months నన్ను ప్రోత్సహించాడు. నాకు డైలాగ్ చెప్పడం రాదు, చదువు రాదు, నన్ను వదిలిపెట్టరా బాబు అంటే కూడా వినలేదు. నన్ను ప్రోత్సహించి ఇబ్బంది పెట్టి కష్టపెట్టి ఈ స్టేజ్ తీసుకొచ్చాడు. కానీ ఈ రోజు నేను స్క్రీన్ మీద చూసుకుంటే నా సంతోషానికి హద్దులు లేవు. కన్ఫామ్ ఈ పిక్చర్ చేస్తుంటే నాకు 3 movies ఆఫర్ వచ్చినాయి, 3 movies కూడా చేశాను, 3 కూడా కంప్లీట్ అయిపోయినాయి. ఒక్కటే చెప్తాను, ఈ మూవీ కేవలం తీయడానికి కారణం ఏంటంటే పోలీస్ ఉంటే ఏం చేస్తారు, లేకపోతే ఏమైతారు. పోలీస్ అక్కడ విలన్ కూడా పోలీస్కే కోఆపరేట్ చేస్తుంటాడు, ఇక్కడ హీరో పోలీస్కే కోఆపరేట్ చేస్తుంటాడు. మొత్తం పిక్చర్ మొత్తం పోలీస్ మీద రౌండ్ అవుతుంటుంది. ఒక్కటి మాత్రం చెప్తానండి, ఒక్కసారి పిక్చర్ చూడండి. అది మొదలు చెప్పారు, సేమ్ కాన్ఫిడెన్స్ అది కూడా. నచ్చితే ఒకటి చెప్పండి, నచ్చలేదంటే 100 మంది చెప్పండి. 3 పాటలు విన్నారు, పాట నచ్చలేదు తీసేయండి, ఎవరికి టైం ఇది కావాలో. నచ్చితే వినండి, నచ్చితే సినిమా చూడండి, ఎన్ని మార్పులు చెప్పగలండి. నెక్స్ట్ ఇది పర్సనల్ విషయం అండి, అది కొంచెం ఇబ్బందిగా ఉంది. యాక్చువల్ నేను తప్పు చేస్తే ఒప్పుకుంటానండి. సినిమా మధ్యలో అయిపోయిందండి డబ్బులు లేక. అప్పటికి మా సినిమా అన్న 5 లక్షలు కావాలి, ఇక్కడ తీసుకెళ్తాడు వాళ్ళ ఫ్రెండ్, ఏడిపిస్తాడు, డబ్బులు ఇప్పిస్తాడు. ఎందుకంటే సార్ 1,30 లక్షలు ఏప్రిల్ 1st వీక్ సార్, మ్యాక్సిమం 1st వీక్ ఆ 2nd వీక్ ప్రతి త్వరలో రిలీజ్ చేస్తాం. చూడండి, ఒకటే నచ్చితే ఒకటే చెప్పండి, నచ్చకపోతే 100 మంది చెప్పండి. అయితే ఈ గీత పోలీస్ అనే సినిమా ఎంత కష్టాల మధ్య స్టార్ట్ అయ్యి ఈ దశలు జరుగుతున్నది వింటుంటే కొంచెం కష్టంగా ఉన్నాయి, కానీ వాళ్ళ సంతోషంలో ఆనందాన్ని అనుకుంటున్నాం. ఇందులో కష్టపడి పనిచేసిన డైరెక్టర్ చిన్న గారు, మరియు దానికి ప్రోత్సహించిన శ్రీనివాస్ గారు, మరియు మధుబాబు గారు, దానికి పనిచేసిన టెక్నీషియన్స్ అందరూ కూడా, రాహుల్, వెంకీ, అందరూ కూడా చాలా కష్టంతో కూడి ఈ దశలు తీసుకొచ్చారంటే వాళ్ళు చాలా చాలా కష్టపడుతారు. అలాగే ఒక చిన్న సినిమా ఒక పెద్ద విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కొద్దిమంది ధనవంతులు పుట్టుకతో పిసినారు. మనకు తెలుసు, డబ్బులున్న పెద్దవాళ్ళు చాలా మంది ఉన్నారు. జూబ్లీస్లో వేల కోట్లు ఉన్న వాళ్ళు వేల మంది ఉన్నారు. బట్ వాళ్ళకు మన బాధ తెలియదు. కేవలం కళల పైన ఉన్న అభిమానము, కవులు, కళాకారులకు అవకాశం ఇచ్చే వాళ్ళకు ఆలోచన ఉండదు. బట్ ఇలాంటి పరిస్థితుల్లో ముఖ్యంగా తెలంగాణలో సినిమా తీయాలంటే చాలా కష్టాలతో కూడుకున్నది. మొదటి నుంచి మనం వివక్షకు గురయ్యాము. ఇలాంటి పరిస్థితుల్లో మిత్రుడు మధు ఒక కానిస్టేబుల్ అయి ఉండి ఎలాంటి సపోర్ట్ లేకుండా ఒక మంచి సినిమా తీయాలన్న ఉద్దేశంతో, సదుద్దేశంతో ఇప్పుడు దర్శకుడు చెప్పారు ఎన్ని కష్టాలు పడి సినిమా తీశారో మేము చూసాము. నేను స్టూడియోలో చాలామంది చూస్తుంటాము. ఎన్నో సినిమాలు తీస్తారు, మధ్యలో ఆగిపోతాయి. అలా కాకుండా చక్కటి ప్లానింగ్తో చేయండి. మన మధు నిజంగా ఆకారానికి చాలా ఒక విలన్స్ నెగటివ్ ఉన్నాడు. బట్ అతనికి సున్నితమైన మనసు నేను చాలా రోజులు చూస్తున్నాను. డెఫినెట్గా ఆయనకు మంచి అవకాశాలు రావాలి. ఇప్పటికైనా పెద్ద సినిమాలు చేసే పెద్ద ప్రొడ్యూసర్లాగా మీరు అతన్ని చూడండి, అతని ఆకారం చూడండి, అతని పర్ఫార్మెన్స్ చూడండి. డైలాగ్ డెలివరీ కూడా ఇప్పుడు చూశాను ట్రైలర్లో, అత్యంత అద్భుతంగా. నా దృష్టిలో ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ తెలుగు ఇండస్ట్రీలో లేరనుకుంటాను. అందరికీ డెఫినెట్గా ధీటుగా రావాలి. అతని కష్టాలు, శ్రమలు అందరూ ఎదుర్కోవాలి. అదేవిధంగా ఈ సినిమాతో మీరందరూ ఎమోషనల్గా, ఫైనాన్షియల్గా అన్ని రకాలుగా అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయ్యి బాగా డబ్బులు సంపాదించాలని కోరుకుంటున్నాను. ఆల్ ద వెరీ బెస్ట్ టు ద హీరో అండ్ హీరోయిన్. సో అండ్ టాక్ అబౌట్ ద మ్యూజిక్ అంటే వాళ్ళ ఆడియో లాంచ్ కాబట్టి రాహుల్ సిప్లిగన్స్ అండ్ వెరీ గుడ్ లక్. రాహుల్ ఇస్ అ వెరీ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. యాక్చువల్లీ నాకు చెప్పలేదు ఈ సినిమా చేస్తున్నట్టు, నేను ఇంకొక త్రూ వచ్చాను. ఐ వాజ్ సర్ప్రైజ్ టు సీ రాహుల్ హియర్. అండ్ రాహుల్ చాలా ప్రైవేట్ ఆల్బమ్స్ అవన్నీ చేసి చాలా మంచి క్రేజ్ సంపాదించుకుంటున్నాడు. అండ్
తన వీడియోస్ అన్ని వైరల్ అవబోతున్నాయి అండ్ 2 డేస్లో ఇంకో వీడియో లాంచ్ ఉన్నట్టు. సో డెఫినెట్లీ తన మ్యూజిక్ బాగుంటుందని నాకైతే ఖచ్చితంగా తెలుసు. నేను వినలేదు పాటలు, బట్ ఆయన మ్యూజిక్ బాగుంటుందని నాకు 100% తెలుసు, బికాస్ అతను చేసినటువంటి ఇండివిజువల్ మ్యూజిక్ వీడియోస్ చూసాను. సో అండ్ వెంగి మీ గురించి బీవీఎస్ రవి గారు చెప్పారు, చాలా బాగా చేస్తారని. సో ఆల్ ది వెరీ బెస్ట్. మూవీ ఫస్ట్ మూవీ అవ్వడం మా లక్ అనమాట, ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఇవ్వడానికి మాకు మంచి స్కోప్ అండ్ సబ్జెక్ట్. సో అంత సబ్జెక్ట్ అయితే రియల్లీ సూపర్ అండి, సీరియస్లీ చెప్తున్నాను. థ్యాంక్స్ టు మధు గారు అండ్ జిన్నా గారు అండ్ థ్యాంక్ యూ ఆల్ ఎవ్రీబడి. ప్లీజ్ లిసన్ ద సాంగ్స్, బాగుంటే డెఫినెట్లీ ఎంకరేజ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్. అంటే మేము చాలా ఎక్కువ సినిమా చేసిన తర్వాత చిన్న గ్యాప్ తర్వాత జిన్నా సార్ని కలిసి కలవడం జరిగింది. జిన్నా గారు ఎంత హార్డ్ వర్కర్ అనేది మీకు ఈ సినిమా చూస్తే తెలుస్తుంది. ఎందుకంటే నిరంతరం ఆయన పని రాక్షసుడు, అంతే సినిమా రాక్షసుడు కాకుండా చెప్పాలంటే. ఇంకా నేను ఈరోజు ఈ స్టేజ్లో ఉండడానికి కారణం బీవీఎస్ రవి సార్. ఎందుకంటే 14 years బ్యాక్ 13 సంవత్సరాల క్రితం బీవీఎస్ రవి సార్, కోరటాల సార్ నన్ను చాలా ఎంకరేజ్ చేశారు. చాలా ఆఫీసులు అక్కడిక్కడ అన్ని చాలా తిప్పేసి చాలా మంది పరిచయం చేశారు. ఈ సార్ చాలా బిజీగా ఉన్నారు, కానీ నేను పిలవగానే సార్ వచ్చాను. సార్ థ్యాంక్స్. ఈ మూవీ డిఫరెంట్ ఎందుకు అంటే when I went for audition first time, he asked me to cry and I was like, why the crying scene first? And that's why it's different, because everything wherever I go they ask me to do something different. So ఇది ఏడ్చి చూపి that is your audition అని చెప్పారు. So ఇది చాలా డిఫరెంట్ అండ్ ఈ మూవీ సక్సెస్ అవ్వాలని, ఈ మ్యూజిక్ సక్సెస్ కావాలని కోరుకుంటూ we need all your blessings and thank you so much. జిన్నా గారు అండ్ మధు గారు చెప్పినట్టు ఈ సినిమా మంచి హిట్ అవుతుంది, మీ అందరూ ఆదరిస్తారని కోరుకుంటున్నాను. అండ్ దిస్ ఇస్ ద ఫన్ లవింగ్ అండ్ యాక్షన్ అండ్ సమ్వాట్ ఈ ఒడిదుడుకులు కూడా ఎదుర్కొని జిన్నా గారు మధు గారు ఈ సినిమాని ఆడియో ఫంక్షన్ తీసుకొచ్చి, చాలా సినిమాలు చూస్తుంటాం ల్యాబ్లోనే ఆగిపోయి ప్రింట్లు, చాలా సినిమాలు చాలా ఈ డిజిటల్ వచ్చాక చాలా సినిమాలు ఎక్కువైపోయి ఆగిపోయి ఉన్నదాన్ని చూస్తున్నాము. కానీ ఇన్ని ఒడిదుడుకులున్నా ఎదుర్కొని ఈ సినిమాని రిలీజ్ వరకు తీసుకొచ్చిన జిన్నా గారికి మధు గారికి నిజంగా స్పెషల్ థ్యాంక్స్. ఎందుకంటే సోలో హీరోగా నేను ఇందులో ఇంట్రడ్యూస్ అవుతున్నాను కాబట్టి అసలు ఈ సినిమా బయటకు వస్తుందా లేదా అని చేసే ప్రతి హీరోకి గ్యారంటీ ఆ భయం ఉంటుంది. ఎందుకంటే ఈ డిజిటల్ వచ్చి నాకు చాలా ఈజీ అయిపోయింది సినిమాలు తీయడం. పాత్ర మన ఫిలింలో తీసేటప్పుడు చాలా ఎక్స్పెన్సెస్ ఎక్కువైపోయి ఇలా ఉండేదానికి భయపడేదానికి పెట్టే ప్రొడ్యూసర్స్ రాక ఈ డిజిటల్ని కనిపెట్టిన దగ్గర నుంచి చాలా ఇది అయిపోయింది. జిన్నా గారికి నిజంగా చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే నేను ఆడిషన్ వెళ్ళిన ఫస్ట్ డే ఆడిషన్ ఏం తీసుకోకుండా నా పర్సనాలిటీ ఇదే చూసే విలన్కి కరెక్ట్గా టగ్ ఆఫ్ వార్గా సెలెక్ట్ అవుతాడు, గ్యారంటీగా జనాలు ఆదరిస్తారు అని చెప్పి నన్ను సెలెక్ట్ చేశారు.